ఈ సమయంలో నీ వాక్యం వినబోచుండగా మీ కాపుదల, మీ భద్రతను అనుగ్రహించి మాకు అవసరమైన మీ మాటను దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మహిమ పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి మనం విందాం. చదవబడినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాము. పోయిన వారం మనం దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి దిద్దుబాటు అనేది చాలా అవసరం. దిద్దుబాటు ద్వారా మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుకుంటాము అనే మాట మనము చూసాం. ఈ సమయంలో దేవుని యందు మనము ఎలా ఎరిగి ఉండాలి, దేవుణ్ణి ఎలా తెలుసుకొని ఉండాలి, దేవుని యందు అనుభవపూర్వకమైన జ్ఞానం ఎలా కలిగి ఉండాలో మనము చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో 3 అంచెలుగా మనం చూస్తాము. ఒకటి దేవుని గురించి తెలిసి ఉండడం, రెండవది దేవుణ్ణి అనుభవపూర్వకంగా ఎరిగి ఉండడం, మూడవది దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండడాన్ని మనము చూస్తాము అన్నమాట. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనకి ఎంతవరకు తెలుసు, దేవుణ్ణి మనము ఎంతవరకు ఎరిగి ఉన్నాము అనే విషయాన్ని మనము ఈ సమయంలో మనము చూస్తాం. కేవలం దేవుణ్ణి తెలిసి ఉండుట అది దయ్యముల యొక్క జ్ఞానములాగా కనబడుతూ ఉంది. తర్వాత దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలిసి ఉండుట స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యములు, సూచక క్రియలు, దయ్యములను వెళ్ళగొట్టుట, ఇది అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఇక మూడవది మనం చూస్తే ముఖాముఖిగా దేవునితో సన్నిహిత సాన్నిహిత్యము. అంటే ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగి ఉండడం. మనం మోషేను చూస్తాం, ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగినాడు. సో ముఖాముఖిగా దేవుణ్ణి ఎరిగి ఉండడం అనేది 3వ లెవెల్, దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండడం అనే విషయాన్ని మనం గమనిస్తాం. సో కాబట్టి వాక్యం విని మనం ఏం చేయాలి, వాక్యం విని మనం ఎలా నడుచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, వాక్యము 2 అంచులు గల ఖడ్గమై ఉండి దేవుని వాక్యం అంట మనల్ని పరిశోధిస్తుంది అంట. వాక్యాన్ని మనం పరిశోధించడం కాదు, కానీ వాక్యమే మనల్ని ఏం చేస్తుందంట, పరిశోధిస్తుంది అన్నమాట. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల కంటే ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయి ప్రాణమును ఆత్మను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోని ఊహను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఏం చేస్తుందంట, మనల్ని శోధిస్తూ ఉంది, పరిశోధిస్తూ ఉంది, పరిశీలిస్తూ ఉంది, పరీక్షిస్తూ ఉంది దేవుని వాక్యం. నువ్వు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం మన మైండ్లోనికి, మన ఆలోచనలోనికి, మన తలంపుల్లోనికి, మనకు తలంపులు పుట్టే ఆ ఊహలోనికి వెళ్ళి మన యొక్క బిలీవ్ సిస్టాన్ని, మన నమ్మకాలను దేవుని వాక్యం అంటే ఏం చేస్తుందంట, మార్చివేస్తుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి
దేవుని వాక్యం విని ఏం చేయాలి మనం? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వాక్యం విని మనం ఏమి చేయాలి? దేవుని వాక్యం విని వారు ఈ మాట విని ఆ, హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని ఆ, పేతురును కడమ సో కాబట్టి దేవుని వాక్యం విని వాళ్ళు అడుగుతున్నారు ఏమని, మేమేమి చేతుము అని పేతురును ఆ, కడమ అపోస్తులను అడుగగా అడుగగా పేతురు, ఆ, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. సో కాబట్టి వాక్యం విన్నప్పుడు ఏమని ప్రశ్న రావాలి అంటే, అయితే మేమేం చేయాలి? దేవుని వాక్యం విన్నాక అయితే మేమేం చేయాలి? సో మేము ఏం చేయాలి అనే మాట రావాలి, కానీ కోపం రాకూడదంట. యేసయ్య కొన్నిసార్లు ఆయన బోధించినప్పుడు ఆయన మీదకి పండ్లు కొరికారంట, కోపంతో రగిలిపోయారంట. సో కోపంతో రగిలిపోవడం కాదు, కానీ దేవుని వాక్యం విన్నప్పుడు హృదయంలో గుచ్చబడి, అయ్యా మేమేం చేయాలి అనేటువంటి ప్రశ్న వారు వేసినట్లుగా మనం అక్కడ చూస్తాము. సో కాబట్టి ఇక్కడ బుద్ధిపూర్వకమైన జ్ఞానం ఏంటి అంటే, కేవలం తెలిసి ఉండుట. యేసుప్రభు అంటే ఎవరు, ఆయన ఏంటి అనేది తెలిసి ఉండడం అనేది ఇది బుద్ధిపూర్వకమైన జ్ఞానం. అయితే ఈ బుద్ధిపూర్వకమైన జ్ఞానం ఉంటే సరిపోతుందా? చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను అయితే అలాగున దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అంటున్నాడు. సో దయ్యాలకు తెలుసంట ఏమని, అవి కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి ఏం చేస్తున్నాయంట, వణుకుతున్నవి. సో దేవుడు ఒక్కడే అని నమ్మి దయ్యాలు వణుకుతున్నవి. దయ్యాల కంటే మనకు ఏమన్నా ఎక్కువ తెలుసా? దయ్యాలకు చాలా తెలుసంట దేవుని గురించి. హల్లెలూయా. ఏం తెలుసంట? చదవండి ఆ మాట. ఎన్నో వచనం? అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 14-15 వచనాల్లో చూస్తే, దయ్యముల దగ్గరికి అంట ఈ స్కేవా అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క కుమారులు ఆ దయ్యములను వెళ్ళగొట్టాలని ఒక దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అవి యేసు నామమున దయ్యమా వెళ్ళిపో అన్నదంట. అంటే అప్పుడు ఆ దయ్యం అన్నదంట, యూదుడైన స్కెవయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండది. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, నాకు యేసు తెలుసు, పౌలును కూడా ఎరుగుదును, నాకు పౌలు కూడా తెలుసు, దేవుని సేవకుడైన పౌలు తెలుసు, కానీ మీరెవరు అని చెప్పి అడిగిందంట దయ్యం. ఏమడిగిందంట? సో కాబట్టి దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి దయ్యాలు. రెండవది, దయ్యానికి యేసయ్య ఎవరో తెలుసు, దేవుని సేవకులు తెలుసు దయ్యానికి. దేవుని సేవకుడైన పౌలు ఎవరో కూడా నాకు తెలుసు, అసలు మీరెవరు అని అడిగిందంట. అంటే దయ్యమునకు ఏం తెలుసు అనే విషయం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. పౌలు తెలుసు, యేసు ఎవరో తెలుసు, దేవుడు ఒక్కడే అని కూడా దానికి తెలుసు. మరొక లేఖన భాగం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్ర ఆత్మ పట్టిన మనుషుడు నేను, వాడు నజరేయుడగు
అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు అంటున్నాడు ఏమని, నజరేయుడైన యేసు మాతో నీకేమి పని, మమ్మలను నశింపజేయడానికి వచ్చావా, నీవెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవైనా అని కేకలు వేసాను. నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పి మాకు తెలుసయ్యా, నువ్వెవరో మాకు తెలుసు. ఎవరంటున్నారు ఈ మాట? అపవిత్రాత్మ, దయ్యం అంటుంది. దయ్యానికి తెలుసు ఆయన పరిశుద్ధుడని, దయ్యానికి తెలుసు ఆయన నశింపజేయగలిగిన శక్తి గలవాడని. హల్లెలూయా. మరొక లేఖన భాగం చదవండి, లూకా సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో ఇంకా దయ్యం ఏమంటుందో చూద్దాం మనం అక్కడ. లూకా సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేసినాయి అంట. అంటే దయ్యానికి ఏం తెలుసు? యేసు ప్రభువారు ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, ఆయన నశింపజేయగలడు, ఆయన మమ్మల్ని పాతాళానికి పంపించగలడు అని చెప్పి ఎవరికి తెలుసంట? దయ్యానికి తెలుసు. తెలిస్తే లాభం లేదు. ఎందుకంటే దయ్యానికట మారు మనసు పొందడానికి అవకాశము లేదు, నిత్య జీవం పొందడానికి అవకాశము లేదు. దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చినాడు. ఏందో తెలుసా? నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది, నువ్వు నిత్య జీవం పొందడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దయ్యమునకు అంత తెలుసు. ఒకసారి యేసు ప్రభువారి యొక్క శిష్యులు సముద్రం మీద ప్రయాణమై వాళ్ళు వెళుతూ ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాము. సముద్రం మీద ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ పడవలో ఆయన పడుకొని ఉన్నాడు. ఆయన పడుకొని ఉన్నాడు అడుగున, వీళ్ళందరూ కూర్చున్నారు. అప్పుడు గాలి తుఫాను వచ్చింది, పడవని అతలా కుతలం చేసింది. అప్పుడు శిష్యులు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఆయన లేచి అట, బోధకుడా మేము నశించిపోతున్నాము లే అంటే ఆయన లేచినాడు. లేచి అల్పవిశ్వాసులారా ఎందుకు సందేహపడుతున్నారు అని గాలిని సముద్రమును ఆయన ఏం చేసినాడంట? అణచివేసినాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన అలా చెప్పగానే గాలి, సముద్రం, తుఫాన్ అంతా నిమ్మలమైపోయింది, నీళ్ళన్నీ నిమ్మలమైపోయినాయి. అప్పుడు శిష్యులు చూసి ఏమైపోయినారంట? ఆశ్చర్యపోయినారంట. ఏమంటున్నారు ఆశ్చర్యపోయి? 8వ అధ్యాయం 27వ వచనం నుండి. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. ఇంకో సువార్తలు అంటాడు, ఈయన ఎవరో, ఏమంటారట? ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. అదే దయ్యాన్ని అడిగితే చెప్తుంది ఆయన ఎవరో. ఏమంటది? ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మమ్మలను నశింపజేయగలిగిన వాడు అని చెప్పి దయ్యం మాట్లాడుతుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు అంటున్నారట, ఈయన ఎవరో, ఈయన ఎట్టివాడో. మనుషులకు సందేహాలు ఉన్నాయి కానీ దేవునికి ఎటువంటి సందేహము లేదు. అది దయ్యములకు ఎటువంటి సందేహము లేదు. మనుషులు దేవుడు ఉన్నాడో లేడో, అది ఉంటే ఆయననేనా ఈయననేనా కన్ఫ్యూజన్లో బతికేస్తున్నారు. దేవుని గురించిన వాదములు వివాదములు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ దయ్యమునకు ఎటువంటి సందేహము లేదు అంట. ఆయన ఒక్కడే అని నమ్ముతుంది. ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నశింపజేయగలిగిన శక్తి గలవాడు ఈ యేసు అని చెప్పి దానికి తెలుసు. కానీ మనుషులకు ఈయన ఎవరో, ఏమంటున్నారట? ఈయన ఎవరో అంటున్నారు అనే మాట మనం చూస్తాం. అందుకనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాము. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మమ్మల్ని అప్పుడే నశింపజేయడానికి వచ్చావా
మాకు సమయం ఇంకా కాలేదంట ఈ దయ్యాలు. అంటే వాటి సమయం వాటికి తెలుసు అన్నమాట. చదవండి అన్నమాట లూకా సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. వాడు దయ్యములు పట్టిన వాడై ఆ, బహుకాలము నుండి ఆ, బట్టలు కట్టుకొనక ఆ, సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి ఆ, కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు ఆ, సర్వోన్నతుడైన యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? నేను వేడుకొనుచున్నాను. మమ్మల్ని బాధ పెట్టకయ్యా అని చెప్పి ఏం చేస్తున్నాయట? వేడుకుంటున్నాయి. ఒకటి సాగిలపడ్డాయి, రెండోది వేడుకుంటున్నాయి. వేడుకోవడం అంటే ప్రార్థన చేస్తున్నాయి, సాగిలపడడం అంటే ఆరాధన చేస్తున్నాయి. ఆరాధన చేస్తున్నాయి, సాగిలపడుతున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని, మా సమయం ఇంకా రాలేదయ్యా, మమ్మల్ని అప్పుడే నాశనం చేయకు అని చెప్పి అవి ఏం చేస్తున్నాయట? సాగిలపడి ప్రార్థన చేస్తున్నాయి. వాటికి ఏ సేవరో తెలుసు, వాటికి దేవుని సేవకుడు ఎవరో తెలుసు, ఆయన ఏం చేయగలడో కూడా వాటికి తెలుసు అంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనము ఏ లెవెల్లో ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఎంత మనకు దేవుని గురించి తెలుసు అంటే జస్ట్ తెలిసి ఉంటే సరిపోదు అంట. ఆదామా నీవెక్కడున్నావు అంటే, ఆదాం ఎక్కడున్నాడట? చెట్ల పొదల చాటున దాక్కున్నాడంట. ఎందుకు దేవుడు ఆదామును ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు? ఉండాల్సిన పొజిషన్లో లేడు ఆదాం. నీ పొజిషన్లో నువ్వు లేవు ఆదామా, నువ్వెక్కడున్నావు? ఎట్లు నీవు పడిపోతివి? బంగారంలాగా ఉండాల్సిన నీవు ఎట్లు పడిపోతివి? హల్లెలూయా. ఇశ్రాయేలీలట బబులోను దేశానికి చెరగా కొనిపోయినప్పుడు విలాప వాక్యాల్లో రాయబడి ఉంటుంది ఆ మాట. విలాప వాక్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు బబులోను దేశానికి చెరగా కొనిపోయినప్పుడు అక్కడ అంటున్నారు, ఎట్లు నీవు పన్ను కట్టుదానవైతివి? అసలు పన్నులు తీసుకునే నీవు పన్ను కట్టే స్టేజ్కి వచ్చేసినావు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలు వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించున్నదాయను. అందులోనే 4వ అధ్యాయం 1వ వచనం నుండి. సో కాబట్టి బంగారము ఎట్లు మందగిల్లెను, మేలిమి బంగారము ఎట్లు మార్చబడెను. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారి ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండలాగా అయిపోయితివి. హల్లెలూయా. బంగారంతో చేయబడిన కుండలాగా ఉండాల్సిన నీవు ఏమైపోయావంట? మట్టి కుండలాగా మారిపోయినావు. ఎక్కడున్నావు, ఎట్లున్నావు అని చెప్పి దేవుడు ఆదామును అడిగినట్లుగా ఇశ్రాయేల్ జనాంగమును దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. ఆదామా నువ్వెక్కడా, నువ్వెట్లున్నావు? ఓ ఇశ్రాయేలు ఎట్లు పడిపోతివి నీవు? బంగారంలాగా ఉండాల్సిన నీవు ఆ బంగారం ఎట్లా మందగిల్లింది అంటే మసిబట్టిపోయింది. ఆ బంగారపు కుండల్లాగా ఉండాల్సిన నీవు మట్టి కుండలాగా అయిపోయావు, కుమ్మరి కుండలాగా అయిపోయావు నీవు అని చెప్పి అంటాడు. సో కాబట్టి మానవుడు ఏమైపోయాడు అంటే, ఇంకా దేవుడు లేడు, దేవుడు ఉన్నాడా, ఉంటే ఏ దేవుడు ఆయన ఏంటి అని చెప్పి కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నాడు? మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. బంగారంలాగా ఉండాల్సిన నీవు ఎట్లు నల్లగా అయిపోతివి? బంగారపు మెరుస్తూ ఉండాల్సిన నీవు కుమ్మరి చేతిలో మట్టి కుండలాగా ఎట్లు మారిపోయినావు? ఏ లెవెల్లో ఉన్నావు నువ్వు ఆదామా? ఎక్కడున్నావు ఆదామా నీవు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మానవుని గురించి వివాదములు పెట్టుకుంటూ ఉన్నాడా, ఆయన ఒక్కడేనా అని చెప్పి
అనేకమైన ప్రశ్నలు మానవుడు నేడు కలిగి ఉన్నాడు. కానీ దయ్యమునకు ఏ ప్రశ్న లేదంట. ఎందుకు లేదో తెలుసా? దానికి తెలుసు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు. మాకొక సమయము నియమించాడు ఆయన, మా సమయం ఇంకా రాలేదయ్యా అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దయ్యములకు ఎలాంటి ప్రశ్నలు లేవు, కానీ మానవుడు అనేకమైన ప్రశ్నలు కలిగి దైవాన్ని వెంబడించట్లేదు, దైవాన్ని నమ్మటం లేదు. అందుకని అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మరొక లేఖన భాగం చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయం 45వ వచనంలో, జనసమూహములన్నీ యేసయ్యను వెంబడిస్తున్న సమయంలో, హల్లెలూయా, అందరు నాకే చూడండి, హల్లెలూయా. సో కాబట్టి యేసయ్యను జనసమూహాలు వెంబడిస్తున్న సమయంలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది అంట. ఈమె ఎవరు అంటే 12 సంవత్సరాల సంధి రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా. సో ఈ 12 సంవత్సరాల సంధి రక్తస్రావము అనేటువంటి రోగము దారగా ఆమెకు కారుతూనే ఉంది అన్నమాట. గుడ్డల వెంబటి గుడ్డలు మారుస్తూనే ఉంది, అయినా ఆ దార తగ్గట్లేదు. ఎన్ని సంవత్సరాలంట? ఒకనాడు 2 రోజులు 3 రోజులు అయితేనే ఇబ్బంది పడిపోతారు కదా. 12 సంవత్సరాల సంధి కంటిన్యూగా అది ఆ రోగంతో బాధపడుతూ ఉంది ఆమె యేసుక్రీస్తు గురించి ఒకసారి విన్నది. ఏమని విన్నదట? ఒకరోజు క్రీస్తు వస్తాడు, ఆయన రెక్కల్లో మనకు ఆరోగ్యము స్వస్థత ఉన్నది అని విన్నది. ఏమని విన్నది? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. సమాజ మందిరములో దేవుని వాక్యం బోధించబడే దగ్గర ఆమె క్రీస్తుని గురించి విన్నది. ఒకరోజు క్రీస్తు వస్తాడు, క్రీస్తు నీతి సూర్యుడైన క్రీస్తు వస్తాడు, ఆయన రెక్కల్లో ఆరోగ్యం ఉంది అని ఈమె విన్నదంట. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు నా నామమందు భయభక్తులు గలవారైన మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల యందు మీకు ఆరోగ్యము కలదు. ఎక్కడుంది మన ఆరోగ్యము? దేవుని రెక్కల్లో మన ఆరోగ్యం ఉన్నది అనే మాట ఆమె విన్నది. విని ఏం చేసింది అంటే, ఆ క్రీస్తు భూమి మీద సంచరిస్తున్నాడు, ఇదిగో యేసు వస్తున్నాడు, ఈ యేసే ఆ క్రీస్తు అని చెప్పి ఆమె ఎప్పుడైతే తెలుసుకుందో వెంటనే వచ్చి ఆ జనసమూహం మధ్యలో నుంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది అంట. ఆయన వస్త్రపు చెంగుకి ఏముంటాయి? ఒక యూదుని వస్త్రపు చెంగుకి నీలి సూత్రంతో చుట్టినటువంటి కుచ్చులు ఉంటవి. ఆ కుచ్చులు దేన్ని చూపిస్తాయి అంటే ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞలను చూపిస్తాయి. ఆమె వచ్చి ఆ ఆజ్ఞలను ముట్టుకుంది అన్నమాట. ఆ నీలి కుచ్చును ముట్టుకోగానే వెంటనే ఆమె శరీరంలో ఆ రక్తధార కట్టింది. యేసుప్రభువు వారు అన్నారట, ఎవరో నన్ను ముట్టారు అన్నాడు. అందరు ఆశ్చర్యపోయారంట. ప్రభువా, ఇంతమంది నీ మీద పడుతున్నారు, జనసమూహం నీ ఎమ్మటుంది, ఎవరు ముట్టారని చెప్పాలి ఇంతమందిలో అంటే అప్పుడు యేసయ్య అన్నాడంట, ప్రభావము నాలో నుండి పోయింది, ఎవరో నన్ను ముట్టినారు. కాబట్టి ఆమె వెంటనే బయటకు వచ్చి సాక్ష్యం ఇచ్చిందంట. ఏమని? నేనే ముట్టానయ్యా, ఇన్ని సంవత్సరాల సంది నేను బాధపడుతున్నా, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు ఆరోగ్యం ఉన్నదనే విషయం నాకు అర్థమైంది, నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నా నాకు ఆరోగ్యం వచ్చింది అంట. హల్లెలూయా. సో మన ఆరోగ్యం ఎక్కడ ఉంది అంటే యేసయ్య వస్త్రపు చెంగులో ఉంది, ఆయన రెక్కల్లో మనకు ఆరోగ్యం ఉంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు ఆమె ముట్టగానే ఆమె యొక్క రక్తధార కట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి భూమి మీద ప్రతి మనుష్యుడు కూడా అసంపూర్ణుడు, ప్రతి మనుష్యుడు కూడా పాపానికి దాసుడు. ఈవిల్ ఇంపల్స్ ప్రతి మనిషిలో పనిచేస్తూ ఉంటున్నాయి. మోషే నుంచి దావీదు
దావీదు నుంచి ఇంకా అనేక మంది జీవితాల్లో, పెద్ద పెద్ద భక్తుల జీవితాల్లో కూడా ఆ ఈవిల్ ఇంపల్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే మనకు మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషం లేదు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, పాపము ఏమంటారు ఎరగనివాడు అయినటువంటి యేసు వస్త్రాలలో మనకు ఏముందంట, ఆరోగ్యము, స్వస్థత ఉంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగుని మనం ముట్టుకున్నప్పుడు మనకు శారీరక స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత కూడా మనకు కలుగుతుంది అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆమె అనుభవపూర్వకంగా యేసును ముట్టుకొని చూసింది అన్నమాట. ఎక్స్పీరియన్స్. ఓ బిడ్డని కంటున్న తల్లి పడే బాధ, దాని గురించి మనం చెప్పొచ్చు. ఆమె ఇంత బాధపడుతుంది, అంత బాధపడుతుంది, చచ్చి బతుకుతుంది అని చెప్పొచ్చు. కానీ దాన్ని అనుభవించలేము మనం. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఆ కష్టం ఏంటో అనేది. కానీ దాని గురించి మనం 100 మాట్లాడవచ్చు, కానీ దాన్ని మనం ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంగా చూడలేము. కానీ దావీదు అంటున్నాడు, దేవుణ్ణి అనుభవపూర్వకంగా మనము తెలుసుకొని ఉండాలి. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగి ఉన్నాను అంటాడు. రుచి చూసి ఎరిగి తిని నేను అంటాడు. అంటే అనుభవపూర్వకమైన జ్ఞానం. దయ్యానికి అనుభవపూర్వకమైన జ్ఞానం లేదు, బుద్ధిపూర్వకమైన జ్ఞానం దానికి ఉంది. యేసు ఎవరో తెలుసు, దేవుడు ఒక్కడే అని తెలుసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు. కానీ దానికి మారు మనసు పొందే అవకాశం లేదు, నిత్య జీవం పొందే అవకాశం లేదు. మనకు మారు మనసు పొందడానికి, నిత్య జీవం పొందడానికి దేవుడు అవకాశము కలగజేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అందరూ రక్షింపబడాలన్నది దేవుని యొక్క చిత్తం. అందరూ అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఎరిగి ఉండడం వేరు, ఏదో కొంత ఇన్ఫర్మేషన్ కలిగి దేవుణ్ణి ఎరిగి ఉండడం వేరు. ఇన్ఫర్మేషన్ ఉంటే లాభం లేదు, అనుభవపూర్వకంగా దేవుని ఎరిగి ఉండడం. అందుకని ఆ స్త్రీ దేవుని గురించి విన్నది, ఆయన రెక్కల్లో స్వస్థత ఉందని విన్నది, దాన్ని అనుభవపూర్వకంగా ఆయన వస్త్రాన్ని ముట్టి అనుభవపూర్వకంగా ఆమె ఎరిగింది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనకు తెలుసు. దయ్యం కూడా ప్రార్థన చేస్తుంది, మనం కూడా ప్రార్థన చేస్తాం. దయ్యం కూడా సాగిలపడుతుంది, మనం కూడా సాగిలపడుతున్నాం. జస్ట్ సాగిలపడితే, ప్రార్థన చేస్తే, ఆయన గురించి కొంచెం తెలిసి ఉంటే లాభం లేదు. కానీ ఆయనని అనుభవపూర్వకంగా ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలాగా మనము కూడా అనుభవపూర్వకంగా ఎరిగిన వారమై ఉండాలి అంట. హల్లెలూయా, హల్లెలూయా. సో అనుభవపూర్వకమైన జ్ఞానము మనము కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒకరోజు దేవుడు వచ్చినప్పుడంట, ఆయన రాకడలో, ఆయన రాజ్యంలో ఎలా ఉంటుంది అంటే, సముద్రము నీళ్లతో నిండి ఉన్నట్లుగా భూమి అంతా దేవుని గూర్చిన జ్ఞానముతో నిండి ఉంటుంది అంటాడు. దేవుని గూర్చిన జ్ఞానం, మిగతా జ్ఞానం అంతా ఉంటుంది మనకి, ఈ దేవుని గూర్చిన జ్ఞానం మాత్రం ఉండదు. ఎందుకో తెలుసా? దీనికి సమయం ఇయ్యం మనం. దేవుని గూర్చిన జ్ఞానానికి సమయం ఇయ్యం, నేర్చుకోవడానికి సమయం ఇయ్యం, ప్రార్థన చేయడానికి సమయం ఇయ్యం, చదవడానికి సమయం ఇయ్యం. దీనికి ఎక్కువ సమయం ఇయ్యం. లోక సంబంధమైన వాటికి ఎక్కువ సమయం ఇస్తాం. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం తక్కువ ఉంటుంది. అందుకనే దేవుడు అంటాడు, ఏమని, పౌలు భక్తుడు అంటాడు, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన వ్యక్తులకి అర్థమవుతాయి, లోక సంబంధమైన వ్యక్తులకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు. అవి అర్థం కావాలంటే అనుభవపూర్వకమైన జ్ఞానంలోనికి మనము రావాలి అంట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగునో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగునో, తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము. సో కాబట్టి దేవునికి మనం ఎట్లా తెలుసో మనకు దేవుడు అంతగా తెలిసి ఉండాలి.
నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నువ్వు కూర్చుంట తెలుసు, నువ్వు లేచుట తెలుసు, నువ్వు పరిగెత్తడం తెలుసు, నువ్వు ఎట్లా కోప్పడతావో తెలుసు, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావో తెలుసు ఆయనకి. అలాగే దేవుని గురించి మనము కూడా ఎరిగి ఉండాలి. అందుకని అంటున్నాడు, నా గొర్రెలు నన్ను ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి దేవునితో. మోషే కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ముఖాముఖిగా దేవునితో ఏం చేసినాడంట? మాట్లాడినాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు. ఎలాగా? దేవుడు ఏం చేయాలనుకున్నా ఫస్ట్ అబ్రహాముకు పోయి చెప్పేవాడంట, ఇగో నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇలా చేయబోతున్నా, నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా అని చెప్పి అంటాడు. హల్లెలూయా. అంటే అంతగా దేవునితో అబ్రహాము సన్నిహిత దగ్గరి సంబంధం, ఒక స్నేహితునితో కలిసి ఉన్నట్లుగా దేవునితో అబ్రహాము కలిసి ఉన్నాడంట. మోషే ముఖాముఖిగా దేవునితో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, ఏరా అంటే చెప్పురా అన్నట్టుగా ముఖాముఖిగా మోషే ఒక మాట మాట్లాడితే దేవుడు ఒక మాట, మోషే ఒక మాట దేవుడు ఒక మాట, ముఖాముఖిగా ఇద్దరు 40 రాత్రులు 40 పగళ్ళు 3 సార్లు ఏమంటారు సీనాయి పర్వతం మీద దేవునితో సన్నిహిత సంబంధం. ఆదాము అవ్వలు ఏదోను తోటలో ఉన్నప్పుడు చల్లపూట దేవుడు ప్రతిరోజు వారిని దర్శించి వారితో మాట్లాడుతూ ఉండేవాడు. సాన్నిహిత్యము దేవునితో అబ్రహాము, మోషే, ఆదాము అవ్వలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి సాన్నిహిత్యం అనేది మన జీవితంలో మనము దేవునితో కలిగి ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము. 3వ అధ్యాయం 15వ వచనం, 3:17. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగుటకు ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారై కావాలని ప్రార్థన చేయుచున్నాను అంటాడు. సో కాబట్టి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనము తెలుసుకోవాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి కేవలం తెలిసి ఉంటే లాభం లేదు, అనుభవపూర్వకంగా దేవుని తెలిసి ఉండాలంట. అనుభవపూర్వకంగా తెలిసి ఉండాలి. జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. దేవునితో సాన్నిహిత్యము మనం కలిగి ఉండాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా ఒక మాట చూస్తామంటే, అంత్యదినమున యేసయ్య దగ్గరికి చాలామంది వచ్చి ప్రభువా ప్రభువా అని చెప్పి ఆయనకు ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. ఈ ఒక్క లేఖన భాగం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కొంతమంది అంత్యదినమున దేవుని దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేస్తారంట. ప్రభువా ప్రభువా 21వ వచనం. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి ప్రభువా ప్రభువా అని నీ నామమున మేము ప్రవచించలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసయ్య ఏమంటాడంట, నిమ్మును ఎన్నడూ నేను ఎరుగను. ఎందుకంటాడు అన్నమాట? అంటే వీళ్ళకి జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది. యేసంటే ఎవరో తెలుసు, కానీ అనుభవపూర్వకమైన జ్ఞానము వీరికి లేదు అన్నమాట. అనుభవపూర్వకమైన జ్ఞానం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు దేవునికి మనం ఎరిగి ఉంటాం, దేవునికి మనం తెలిసి ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునికి మనం తెలిసి ఉండాలంటే
అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనము ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి అనే మాట మనం చూస్తాము. సో కాబట్టి దేవుణ్ణి ఎరిగి ఉండడం అనేది ఒక దయ్యం ఎరిగి ఉన్నట్టుగా మనం ఎరిగి ఉంటే లాభం లేదు, కానీ అనుభవపూర్వకమైన జ్ఞానము మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అనుభవపూర్వకమైన జ్ఞానం, అందుకనే అంటాడేమని, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఎరగడం అంటే తెలుసుకోవడం. ఎలా తెలుసుకోవాలి? కేవలం తెలుసుకొని ఇక్కడ పెట్టుకుంటే లాభం లేదట. తెలుసుకున్నది ఇక్కడికి రావాలి, హృదయంలోనికి వచ్చినప్పుడు అనుభవపూర్వకమైన జ్ఞానం వస్తుంది అంటాడు. దేవునితో సన్నిహిత సంబంధం ఎవరైతే కలిగి ఉంటారో వారితో దేవుడు ఏం చేస్తాడంట? ముచ్చటిస్తాడు అన్నమాట. మోషేతో దేవుడు మాట్లాడినాడు, అబ్రాహాముతో దేవుడు మాట్లాడినాడు, ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక స్నేహితుని వలె దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అంట. సో కాబట్టి క్రీస్తు ప్రేమలో ఆయన ప్రేమ యొక్క లోతెంతో, వెడల్పెంతో, పొడుగెంతో, ఎత్తెంతో మనము ఎరిగిన వారమై ఉండాలనే మాట మనం చూస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నిత్య నివాసి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఆత్మ సంబంధమైన 3 అంచెల లెవెల్స్ని మేము చూస్తూ ఉంటున్నాం. నిజమే, మేము దయ్యముల వంటి జ్ఞానము కలిగిన వారమై ఉన్నామేమో ప్రభా. అనుభవపూర్వకమైన జ్ఞానములోనికి మేము రావడానికి ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇదిగో ఇంకా మేము అనుమానాలతో, సందేహాలతో ఆయన ఉన్నాడో లేడో అని ప్రభా ఇంకా మేము ఉంటున్నాము. కానీ దయ్యములైతే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నశింపజేయగలిగిన వాడు అని చెప్పి ప్రభా ఇదిగో ఆ జ్ఞానము దయ్యములకు ఉన్నది నాయన. ప్రభా, మేము అంత మాత్రమే కాకుండా ఇగో 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వలె ప్రభా ఇదిగో తాను విన్న దానిని తన జీవితంలో నాయన ఆయనను ముట్టి అనుభవించింది. అనుభవపూర్వకమైన జ్ఞానములో మేము ఉండాలన్నది నీ చిత్తమై ఉన్నది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సముద్రము నీళ్లతో నిండి ఉన్నట్లుగా సర్వలోకము నీ యొక్క జ్ఞానముతో నిండి ఉండునట్లుగా, మిమ్మల్ని కూర్చిన జ్ఞానముతో నిండి ఉండునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, సత్యమునందు నీవు ప్రతిష్ఠ చేయినాయన. నీ వాక్యమే సత్యమై ఉన్నదన్న మాటను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభా సాన్నిహిత్యము మా జీవితాలలో కలిగి ఉండుటకు మీ కృపను అనుగ్రహించండి. అనుభవపూర్వకమైన జీవితాన్ని దావీదు సెలవిచ్చినట్లుగా రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, మంచివాడని, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను ఎరుగును అనే మాటను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగో మేము నీ స్వరము వినే వారముగా, మిమ్మల్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వారముగా ఉండుటకు సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.